సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్ రమేష్. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రమేష్ 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన మున్సిపల్ కార్యాలయంలో తీవ్ర కలకలం రేపింది. తాండూరు పట్టణ శివారులోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో సర్వే నంబర్ 26లో ఓ వ్యక్తి షెడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ షెడ్ కోసం ఇంటి నెంబర్ కేటాయించాలని తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న బెజ్జి రమేష్ ను సంప్రదించి దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు తీసుకున్న అధికారి రమేష్ ఇంటి నెంబర్ కేటాయింపు కోసం సదరు వ్యక్తి వద్ద 15,000 లంచం డిమాండ్ చేశారు. అంతా ఇచ్చుకోలేని సదరు ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్ అధికారి రమేష్ దరఖాస్తుదారు నుంచి 15,000 నగదు తీసుకుంటుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ అధికారులు డబ్బుల రూపంలో గాని వస్తువుల రూపంలో గాని డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కేసులో ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే విషయంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ తాండూరు ఏరియా నుంచి. ఏమనంటే మా కంప్లైంట్కి ఒక సర్వే నెంబర్ 26లో ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్లో అతను ఒక షెడ్ వేసుకున్నాడు, టిన్ షెడ్ వేసుకున్న తర్వాత ఆ టిన్ షెడ్కి ఒక హౌస్ నెంబరు అలాట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రమేష్ గారు అని చెప్పి సీనియర్ అసిస్టెంట్ ఉన్నారు, ఆయనను కలిసినాడు. ఆయన కలిస్తే ఆ సీనియర్ అసిస్టెంట్ గారు అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని రాసుకొని మళ్ళీ అప్లికేషన్ రిటర్న్ ఇచ్చేసి నేను చేసేస్తలే, నీకు ప్రాబ్లం లేదు అలాట్మెంట్, కానీ 15,000 రూపాయలు అవుతుంది అని చెప్పేసి ఆయన లంచం డిమాండ్ చేయడం జరిగింది. అయితే మరి 15,000 అంటే ఎక్కువ కదా, నేను అంత ఇచ్చుకోలేనంటే లేలే నువ్వు కాబట్టి కొంచెం ఇక్కడ లోకల్ వాస్తవ్యుడు కాబట్టి 15,000, అదే కొంచెం వేరే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ అడిగేటోండి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆ 15,000 రూపాయలు అతనికి ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ చేశారు. అప్రోచ్ చేస్తే మేము ఆయన ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు ఆ 15,000 రూపాయలు అతను సీనియర్ అసిస్టెంట్ రమేష్ గారు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఈరోజు అరెస్ట్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇందులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైనా కానీ డిమాండ్ చేస్తే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ చేయాల్సిన పనిని చేయనికి డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మాకు కంప్లైంట్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఓన్లీ డబ్బుల పర్పస్ ఇంకా ప్రేరేపించినట్లు చేస్తే కూడా చేయొచ్చు సార్ అప్రోచ్? డబ్బుల రూపంలోనే కాకుండా సెల్ ఫోన్ ఇప్పమన్నా కూడా లేకపోతే ఏదైనా వస్తువుల రూపేనా కూడా ఏది డిమాండ్ చేసినా కూడా అప్రోచ్ చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు. ల్యాండ్ ఇష్యూస్లో సార్, ల్యాండ్ ఇష్యూస్లో ఏమైనా కంప్లైంట్? ల్యాండ్ ఇష్యూస్ అంటే అదే లంచంగా ఏ రూపాయన డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ చేస్తారు. అదే అండి, ఇప్పుడు దర్యాప్తు అనేది జరుగుతుంది, ఇంకా దర్యాప్తు కంప్లీట్ కాలేదు. ఈ దర్యాప్తులో భాగంగా ఇంకెవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళపైన కూడా చర్య తప్పకుండా ఉంటుంది.